ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. సామెతలు 4:18. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన జీవితము ఎలాగ ఉంటుందని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉన్నారు అని అంటే, పట్టపగల వరకు వేకువ వెలుగు ఎలాగైతే తేజరిల్లుతుందో అలాగ మన యొక్క జీవితాలు తేజరిల్లుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని, నా కుమార నా మాటలో ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. అవునండి, మన జీవితంలో మన యొక్క భవిష్యత్ అంతా కూడా తేజరిల్లాలి, పట్టపగలుగా ఎలాగ ఉండాలి అని అంటే, మనము ఆయన యొక్క మాటని, వాక్యాన్ని మనము పెడచెవి పెట్టకుండా ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా భద్రపరుచుకుని మన కనుల ఎదుట ఆ యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలి. మన హృదయంలో భద్రం చేసుకోవాలి. వాటిని భద్రం చేసుకుని వాని యందు ఎల్లప్పుడూ కూడా వాక్యమందు ఉంటే కనుక మన యొక్క జీవితంలో, మన యొక్క శరీర ఆరోగ్యములో అన్నిట్లో కూడా మనము వర్ధిల్లుతాము, తేజరిల్లుతామని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాన్ని బాగు చేసి మనల్ని ఎంతగానో ఆయన కృపతోనే నడిపించే దేవుడు ఈ దినమున వాగ్దానం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మన యొక్క మార్గం అంతటినీ కూడా దేవుడు తేజరిల్లేటట్టుగా చేసి మన యొక్క జీవితము ఎల్లప్పుడూ కూడా పట్టపగలు వేకువ ఎలాగైతే సూర్యుడు ఎలాగైతే ప్రజ్వరిల్లి చక్కటి వెలుగుతో ఉంటారో అలాగనే మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఆయన వాక్యాన్ని ఎవరైతే భద్రపరుచుకొని వారి హృదయములో తొలగిపోకుండా ఉంచుకుంటారో వారికి ఆరోగ్యము, అలాగనే వారి జీవితములో ఎటువంటి ఆపద, ఇబ్బంది, కష్టము వాటిల్లకుండా ఉంటుంది. వారు అంతకంతకి తేజరిల్లి వారి యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానములో నిలవబడతారని దేవుడి దినమున తెలియపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ఆరోగ్యము, ఆయన యొక్క కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా మాకు సహాయముగా ఉంది. మా యొక్క జీవితాలు తేజరిల్లేటట్టుగా చేసి మా యొక్క జీవితంలో వెలుగును ప్రకాశింపచేయడానికి మీ హస్తము ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటుందయ్యా. అయ్యా నాయనా, నా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని దానిని ఎల్లప్పుడూ కూడా నెమరు వేసుకోవడానికి, మా యొక్క జీవితాలలో మేము ఎంతగానో ఆనందించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. యేసయ్యా, నాయన దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నాయన ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుక దయచేయండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే రక్షణ, వారి యొక్క జీవితంలో బాప్తిజము కావాలని కోరుకుంటున్నారు వారందరికీ సహాయం చేయండి నాయన. నా ప్రభా, రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చక్కటి పంటలు అనుగ్రహించండి నా ప్రభా. యేసయ్యా నాయన, మంచి ధర గిట్టుబాటు అవడానికి సహాయం చేయండి. ఏ ఒక్క రైతు నిరాశ చెందకుండా సహాయం చేయండి నా ప్రభా. అందరూ కూడా సంతోషముగా వారు పండించిన దానికి ఆనందపడడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన, ఆడుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆహారం దయచేయండి, మంచిగా షెల్టర్ దయచేయండి నాయన.
వారికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా సహాయం చేయండి నా ప్రభా. అనాథ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బ్లైండ్ పీపుల్ని జ్ఞాపకం చేసుకోండి, మతి స్థిమితం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా నాయనా నా ప్రభా, వారందరినీ సంరక్షించే దేవుడివయ్యా, ప్రతి ఒక్కరిని సంరక్షించే దేవుడి. మా యొక్క పొలిటీషియన్స్ అందరినీ కూడా మీరే సంరక్షించండి. చక్కటి ఆరోగ్యముతో మంచి జ్ఞానముతో వారిని నాయన నడవడానికి సహాయం చేయండి నా ప్రభా. ప్రతి రాష్ట్రంలో నా ప్రభా మీ యొక్క స్వార్థను, మీ యొక్క కృపను అనుగ్రహించడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడివి, గొప్ప దేవుడు అని మీ పాదాలు ఉదయ కాలమున పట్టుకుంటున్నాను నాయన. సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.